బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చల్పాక ఎన్కౌంటర్ కు నిరసనగా మావోయిస్టులు ఇవాళ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. ఎన్కౌంటర్ కు నిరసనగా ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉండడంతో ఏజెన్సీ ఏరియాలో ఇప్పటికే భద్రతా బలగాలు మోహరించాయి. చాలా చోట్ల పోలీసుల ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. ములుగు, భూపాలపల్లి ఏజెన్సీ జిల్లాలో హైలైట్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్ బోర్డర్లో కూంబింగ్ కొనసాగుతోంది. మావోల కోసం ఏజెన్సీ గ్రామాలను బలగాలు జల్లెడపడుతున్నాయి. బస్టాండ్లు, హోటళ్లను ఏ ఒక్కటి వదలకుండా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. ఇటు మావోయిస్టులు అయితే ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా బంద్ ని ప్రకటించారు, బంద్ కి పిలుపునిచ్చారు. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఎక్కడ బంద్ ఎలా కొనసాగుతుంది వేణు? ప్రధానంగా ఎన్కౌంటర్ జరిగిన ములుగు జిల్లాలోని ఏటునాగారం ఏజెన్సీ గ్రామాలన్నీ కూడా ప్రస్తుతం అయితే స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపార వాణిజ్య సముదాయాలు కూడా ఏ క్షణంలో ఏం జరుగుతుందో అంటూ భయాందోళనకు గురైనటువంటి ఏజెన్సీ వాసులు కూడా పూర్తిగా వ్యాపార సముదాయాన్ని కూడా క్లోజ్ చేశారు. దాంతోపాటు నిన్న సాయంత్రం నుంచి కూడా ములుగు, భూపాలపల్లి జిల్లా లోపల హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు పూర్తిగా తమ అదుపులోకి ఏజెన్సీ గ్రామాలను కూడా తీసుకున్నారు. ఓవైపు ఛత్తీస్గఢ్ లో PLGA వారోత్సవాల ముగింపు నేపథ్యంలో అక్కడ ఇద్దరు నేపథ్యంతో హత్య చేసిన నేపథ్యం లోపల తెలంగాణ బార్డర్ దాటి వచ్చి ఇక్కడ కూడా ఎటువైనటువంటి ప్రతిఘటన చర్యలు కానీ ప్రతీకార చర్యలు చెల్పాక ఎన్కౌంటర్ కు ప్రతీకార చర్యలు చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారంతో ముందస్తుగానే నిన్న సాయంత్రం 4 గంటల నుంచి కూడా పూర్తిగా షాపులు కూడా క్లోజ్ చేసి హోటళ్లను కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. అయితే ఉదయం నుంచి కూడా పూర్తిగా అటు ఛత్తీస్గఢ్ బార్డర్ సంబంధించిన ఏజెన్సీ గ్రామాలు, అదేవిధంగా భద్రాచలంకి వెళ్లేటువంటి రహదారి, మహారాష్ట్ర బార్డర్ పంచుకున్నటువంటి వాజేడి వెంకటపురం ఈ యొక్క మండలాలన్నీ కూడా ప్రధానంగా డేగకళ్లతో పోలీసులు, సాయుధ బలగాలు కూడా ప్రస్తుతం క్షుణ్ణంగా అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈ ఏరియాలకు వచ్చేటువంటి వ్యక్తులు, వాహనాలన్నిటి కూడా సరైన పత్రాలు, ఆధార్ కార్డులు కానీ ఇతర గుర్తింపు కార్డులు ఏదైనా ఉంటేనే తప్ప వాళ్ళని బయటికి పంపించలేదు. ఒకవేళ అనుమానం వచ్చినటువంటి వ్యక్తులందరినీ కూడా వాళ్ళంతా ప్రధానంగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే వాళ్ళందరినీ కూడా వదిలిపెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఛత్తీస్గఢ్ బార్డర్ కు సంబంధించి చెర్ల ప్రాంతానికి దగ్గరలోనే ఇన్ఫార్మ్ నెపంతో 2 రోజుల క్రితం హత్య చేయడంతో ఆ ప్రాంతం అంతా కూడా ఓవైపు సాయుధ బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. ఓవైపు CRPF బలగాలు, సివిల్ పోలీసులు ప్రత్యేకంగా ఏజెన్సీ గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి మరి అక్కడటువంటి వ్యక్తులను, వచ్చే వ్యక్తులను, వెళ్లే వ్యక్తులందరినీ కూడా తనిఖీ చేస్తుండడంతో ఓవైపు ఏజెన్సీ గ్రామాలను కూడా భయంగా ఉంది. ఎందుకంటే ఏ క్షణంలో మరోసారి ఇటు పోలీసులు సాయుధ బలగాలు తిరగడం, మరోవైపు PLGA వారోత్సవాల ముగింపు జరిగింది. దాంతో పాటుగా ఈ రోజున మావోయిస్టు అధికార పార్టీ ప్రతినిధి జగన్ పేరుతో లేఖ విడుదల చేసిన లేఖలో పూర్తిగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్తూనే ఈ యొక్క అమరులకు నివాళులర్పించాలంటూ చెప్పిన నేపథ్యంలో బంద్ పాటించడం. సో అంటే ఓవైపు మావోయిస్టులు, మరోవైపు సాయుధ బలగాలు, సో ఇద్దరి మధ్య కూడా అటు ఏజెన్సీ గ్రామాలు అయితే బిక్కుబుక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తిగా ఈ పోలీసుల గుప్పిట్లోనే ఏజెన్సీ మండలం ఉండబోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పటికే 2 రోజుల క్రితమే ఈ బంద్ నేపథ్యం లోపల సేఫ్ జోన్లకు పంపించారు. దాంతో పాటు మావోయిస్టు టార్గెట్లు, మావోయిస్టు ఇన్ఫార్మర్ గా భావిస్తున్న వ్యక్తులందరినీ కూడా పోలీసులు తమ సేఫ్ జోన్లకు తరలించారు. సో ఎటువంటి ఘటన జరగకుండా మావోయిస్టుల వ్యూహాలను తిప్పికొడతామంటూ వైపు పోలీసులు కూడా చూసిన పరిస్థితి ఉంది. ప్రసన్న, థ్యాంక్ యూ వేణు.